హాయ్ సార్, ఈ పరం లిక్విడ్ వచ్చేసి మన గులాబీ క్రాప్కు ఏ విధంగా పనిచేస్తుంది? ఈ గులాబీ క్రాప్ కి చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ గ్రోతింగ్ కి. ఓకే, మీరు ప్లాంటేషన్ చేసిన 20 days నుంచి ఎప్పుడైనా ఇది ట్రిప్ లో విడవచ్చు. ఓకే, పర్ ఎకర్ వచ్చేసి ఇది 5 kg ఒక క్యాన్ ట్రిప్ లో వదలాలి. ఓకే, గ్రోతింగ్ అనేది మీకు హ్యూజ్ అంటే ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఓకే, ఎస్పెషల్లీ ఇందులో ఫాస్ఫరిక్ 85% కలిగి ఉంటుంది కనుక మొక్క చాలా వేరు వ్యవస్థ నుంచి ఇది దానికి అంది. మొక్క ఏంటంటే చాలా బలంగా దృఢంగా అంటే ఎంత గ్రోతింగ్ కావాలో అంత మంచి గ్రోత్ అవుతుంది. మీరు కూడా వాడండి, అందరికి చెప్పండి. ఇది ఆకురాలే స్టేజ్ లో ఎట్లా వాడచ్చు? ఆకురాలే స్టేజ్ లో కూడా వాడితే ఏంటంటే ఆకు రాలిన చోట మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. మీకు ఎట్లా అంటే మీ ట్రిప్ కూడా క్లీన్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఫాస్ఫరిక్ 85% ఉంటుంది కనుక. సో దీన్ని రైతులు ఇంకా ఎక్కువ యూజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. రోజు గులాబీ అనే కాదు, ఇంకా చాలా ఇలాంటి పూల మొక్కలైనా కానీ హార్టికల్చర్లో కానీ మీకు ఏదన్నా అంటే జింజర్లో కానీ పొటాటోలో కానీ షుగర్ కేన్లో కానీ చిల్లీ కానీ ఇలాంటిదైనా ట్రిప్లో మాత్రమే వాడాలి. ఇది స్ప్రే చేయడానికి వీలు. ఓకే, ఇప్పుడు గులాబ్ వచ్చేసి 15 days తర్వాత కదా, వేరే క్రాప్ అయితే ఏ రోజు ఏ క్రాప్ అయినా సరే 15 days తర్వాతనే వాడాలి. ఎనీ క్రాప్ టమాటా కానీ ఏదైనా కూడా ఎన్ని క్రాప్ ట్రిప్ లో వదలాలి. ఒక ఎకరానికి వచ్చేసి ఒక క్యాన్ వదిలేసుకోవాలి. వదులుకుంటే మీకు మంచి అంటే మీరు ఎప్పుడు చూడండి రిజల్ట్ దీని ద్వారా మీరు చూస్తారు. ఇప్పుడు మనకు టమాటా కానీ చిల్లీ వేరే వెజిటేబుల్ ఉన్నాయి కదా, వెజిటేబుల్ క్రాప్స్ కూడా అంతే. ఏదైనా కూడా క్రాపింగ్ ఎలా వస్తుంది? మీకు గ్రోతింగ్ బాగా వచ్చి మీకు క్రాపింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. గ్రోతింగ్ లేకుంటే లాభం ఏంది మీకు? ఇప్పుడు గ్రోతింగ్ అంటే చాలా ఉంటాయి మీకు, ఇబ్బర్లిక్ అలాంటి ఇలాంటివి ఉంటాయి. అది పైన స్ప్రే చేస్తారు. దానికన్నా ఏంటి అని అంటే ఇది వేరు వ్యవస్థ నుంచి వెళ్తుంది కనుక దీంట్లో చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని ద్వారా మొక్క కరెక్ట్ ఎంత అన్నాలో అంత అంది కరెక్ట్ గ్రోతింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది గులాబీ ఫ్లవర్స్ కు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. దీని నుంచి కంట్రోల్ అయ్యే కెపాసిటీ దీనికి గులాబీకి చాలా 100% చాలా కంట్రోలింగ్ ఉంటుంది. మేము చాలా చోట్ల ట్రయల్స్ కూడా చేస్తాం. ఆల్రెడీ చాలా మండల్స్ అంటే ఇప్పుడు మీకు శంషాబాద్ మండల్ కానీ, మీకు జహీరాబాద్ మండల్ కానీ, మీకు ఏంటంటే చేవేళ్ల మండల్ కానీ, షాబాద్ మండల్ కానీ ఇవన్నీ మేము ఇచ్చినాయి. మీరు కావాలంటే చూడండి, అక్కడ కూడా ఎస్పెషల్లీ అంటే ఏంటి రోజ్ ఫ్లవర్ మీదనే మనం చేసాము. దీనికి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మీరు కూడా వాడుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. చూశారు కదా, పరం డ్రిప్పులు విడిచిన తర్వాత గులాబీ తోట ఫ్లవర్ కానీ షైనింగ్ కానీ కలర్ కానీ ఆకుల పచ్చదనం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆకురాలట అవన్నీ కంప్లీట్గా మారిపోయి ఇంప్రూవ్మెంట్ పెరిగింది. ప్రతి రైతు చూడాల్సిన వీడియో ఇది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ పరం అనే మందు డ్రిప్లో ఇవ్వడం వల్ల ఎకరాకు 5 kg, ఒక ఎకరాకు వచ్చేసి 5 kg ఇది మందు డ్రిప్లో విడవడం వల్ల విపరీతమైన గ్రోతింగ్, కలరు సైజ్ వస్తుంది. చూడండి, మీరే చూడండి. మీకు నచ్చితే ఎవరికైనా కావస్తే కామెంట్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.